నైనం చిందంది శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సామాన్ జీబులో పెట్టించమ్మా. అలాగే మావయ్య గారు. అవన్నీ లోపల. మావయ్య గారు, ఒక డబ్బాలో పూతరేకులు, ఇంకో డబ్బాలో సున్నుండలు, పనసపళ్ళు పిల్లలకి ఇష్టం కదా, ఇంకో బాక్స్ ట్రైన్ లో మీకోసం. సరేలేమ్మా. డ్రైవర్ మర్చిపోకుండా సామాన్లన్నీ ట్రైన్ లో పెట్టు. అలాగే సార్. తాత, నా పుట్టినరోజుకి వచ్చేస్తావుగా? అదేంటమ్మా, నీ పుట్టినరోజు రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. శైలజని నరేంద్ర బాబుని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా. పెద్ద ఆరిందుల చూసారా మావయ్య? రక్త సంబంధం అమ్మా. నీకేం తెమ్మంటారా? మీరు త్వరగా వచ్చేయండి తాత. ముందు మీరిద్దరు శకునం గారండి. అలాగేనయ్యా. రఘు, నువ్వు రోజు ఏదో టైంలో నర్సకి వెళ్ళొస్తుంది. అలాగే నాన్నగారు. పోనీ. టాటా తాతయ్య. నమస్కారం బాబు. నమస్కారం. దండాలయ్యా. అమ్మాయి మనవల్ని అల్లుడు గారిని చుట్టానికి మహబూబ్నగర్ వెళ్తున్నాను. నేను తిరిగి రావడానికి ఒక 6 రోజులు పట్టొచ్చు. మీ ఆయనకి బాగాలేదన్నావుగా, ఇది ఉంచు. ఇంకా ఏదైనా అవసరం అయితే వెంకన్న చెప్పు. జాగ్రత్త. వెంకన్న, అయ్యా, పూల మొక్కలు పసిపిల్లలతో సమానం. సదుపాయాలన్నీ సవ్యంగా ఉంటే ఏపుగా ఎదుగుతాయి. అలాగే జాగ్రత్త. ఉంటాను. మరి ఊరు వెళ్తాను. బండిది. త్వరగా వచ్చేయండి అయ్యా.
ప్రయాణం బాగా జరిగిందా బాగానే నాన్నగారు? జరిగిందమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను నాన్న. రాజశేఖర్ ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఓ. మీరు కాళ్ళు కడుక్కోండి. అలాగే అలాగే. సారాబాయ్ నాన్నగారికి నీళ్ళు ఇవ్వు. గట్లనే అమ్మా. ముందు బిడ్డ ఏమ్మా నేను పోసుకుంటాను. నేను పోస్తానురా. పర్వాలేదు. నీ పేరేంటమ్మా? సీతాబాయ్ దొర. ఏం చదువుతున్నావు? నేను చదువుకోవట్లేదురా, అమ్మకి సాయంగా ఉంటా. ఏమ్మా పిల్లని చదివించట్లేదా? లేదురా, పని కోసం తండా వదిలి ఊళ్ళు తిరిగేటోళ్ళం. ఒక్క తాను నిన్నోళ్ళం. మాకు చదువు ఎట్లా సాగుతుందోరా? అబ్బా పనసపండు భలే వాసన వస్తుంది. వాసన వస్తుందని అలాగే తినేయకు, ముళ్ళు గుచ్చుకొని నోరు పుండు పడుతుంది. నాకు తెలుసులే, కోసుకు తినాలని. ఏంట్రా అక్కడ నడిపిస్తున్నావు? సరదాకే తాత. నేను కోసి పెడతలేమ్మా. రేయ్ మీ అత్తయ్య ఏదో పంపించింది తినండి. అన్నయ్య వదిన పిల్లలు బాగున్నారా నాన్నగారు? బాగానే ఉన్నారమ్మా. పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? బాగానే చదువుతున్నారమ్మా. శ్రీలక్ష్మి ట్యూషన్కి వెళ్తుందా తాతయ్య? లేదమ్మా, వాళ్ళకి నేనే చదువు చెప్తాను. అమ్మా తాతయ్య ఇక్కడ ఉంటే మాకు కూడా చెప్పేవారు కదా. అసలు తాతయ్యకి ఎలా కుదురుతుంది? ఊళ్ళో సర్పంచ్ కదా, ఎప్పుడో పనిలో బిజీగా ఉంటారు. తాతయ్య నేను కూడా వస్తా తాతయ్య. తప్పకుండానమ్మా, కానీ మీ అమ్మ నాన్న మిమ్మల్ని వదిలి ఉండలేరు కదా. ఏంది బంగారం లెక్క కొడుతుంది? అమ్మా అమ్మగోరా, అమ్మా అమ్మా అమ్మా, గిరేందో దేవుడి పిల్ల దొరికింది. దేవుడి పిల్ల? అదేంటి? అది నాదేనమ్మా. వీళ్ళు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారమ్మా మన దగ్గర? 6 నెలలు దాటింది నాన్నగారు. ఇది కొంచెం పెట్టమ్మా. ఏం చదువుతున్నారా? ఇది ఏం పుస్తకం? సైన్స్ బుక్ తాత. ఇదిగోండి నాన్నగారు, టిఫిన్ చేద్దామా? రా తాత. లే తాత. తాత తాత ఏమిట్రా, తాతగారు అనలేరు? వద్దమ్మా, అనవసరమైన మర్యాదలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి. వాళ్ళని అలాగే పిలవని. అది కాదు నాన్నగారు, మన ఊళ్ళో అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంగా పిలుస్తారు కదా. కానీ నాకు ఇలాగే ఇష్టం. రండ్రా. మామయ్య గారు రావయ్యారా, కూర్చో. ఏంటి టీవీ ఆఫ్ చేశారా? మీరు చూడండి, నేను మళ్ళీ వస్తాను. పర్లేదు కూర్చోవయ్యా. ఈ టీవీ రోజు ఉండేది. నేను వచ్చేది సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి. మీతో గడపడం ముఖ్యం కానీ ఈ టీవీ చుట్టం ముఖ్యం కాదు. నిజమేనండి. ఏరా, తాతయ్య గారు వచ్చారని స్కూల్ మానేశారు, ఓకే. చదవడం కూడా మానేశారా? వాళ్ళ తప్పేం లేదయ్యా. సినిమా చూద్దామని నేనే వాళ్ళ పైకి రమ్మన్నాను. అలాగా, సరేనండి. పిల్లలు వెళ్ళి పడుకోండి, పొద్దునే స్కూల్కి వెళ్ళాలి కదా. గుడ్ నైట్ తాత. గుడ్ నైట్. ఏ రాజశేఖర్, ఈ మధ్యన ప్రమోషన్ వచ్చిందని అమ్మాయి చెప్పింది. పని ఎక్కువగా ఉందా? ఏ? అవును మామయ్య గారు, ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. రాత్రులు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే సేఫ్టీగా ఉంటుందని ఆ లంబాడి కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకున్నారా? వీళ్ళు మంచోళ్ళేనా? చాలా మంచి మనుషులు మామయ్య గారు. ఓహో, అయితే వీళ్ళు చాలా నమ్మకస్తులు అంటాం. ఆ విషయంలో సందేహమే లేదు. అవును, వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నారు నాన్నగారు? ఏం లేదమ్మా, మన దగ్గర తాతారావు అని ఒకడు పనిచేసేవాడు, గుర్తుందా? అవును. వాడు ఈ మధ్యన చచ్చిపోయాడు. వయసు కూడా అయిపోయింది అనుకో. తాతారావు చనిపోయిన తర్వాత అంత నమ్మకంగా పనిచేసేవాళ్ళు ఎవరు దొరకలేదయ్యా. మన ఊళ్ళో పనిచేసేవాళ్ళు దొరకడం కష్టంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగుల టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతారని విన్నాను మామయ్య గారు. ఇంచుమించు పరిస్థితి అలాగే ఉందయ్యా. వాళ్ళు చేసే పని తక్కువ, అడిగే డిమాండ్లు ఎక్కువ. మీకు అభ్యంతరం లేకపోతే ఈ కుటుంబాన్ని మన ఊరు తీసుకెళ్తాను. ఏమ్మా, ఏమంటావు? మీ ఇష్టం నాన్నగారు. చూడు, నువ్వు కూడా ఈ విషయం వాళ్ళతో మాట్లాడతావుగా? అలాగే మామయ్య గారు, నేను మాట్లాడతాను, మీరు పడుకోండి. దూర మనల్ని తోలుకపోతే కూలి మంచిగొస్తుంది, కూటికి లోటు ఉండదు. 2-3 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే దొరక నచ్చితే ఆన్నే ఉంచుకుంటాడు. కాదని వచ్చినా మీ తప్పులు తీరుతాయి. నిజమే అయ్యా,
గా దేవుడు మేలు చేసి జ్వరం మనని దొరకపోతే మన కష్టాలు గట్టెక్కుతాయి. వెంకన్న అయ్యా పంపు సెట్ దగ్గర అలాగేనాయ్యా. ఇదేరా పిల్లల మరి చెట్టు అంటే ఇదంతా ఒకటే చెట్టు తెలుసా మీకు? ఇవన్నీ ఏంటి తాతయ్య? ఇవి ఈ చెట్టుకున్న ఓడలమ్మా. ఒక రకంగా చెప్పాలంటే వాటి పిల్లలని చెప్పొచ్చు. మనలాగే అవి కూడా పుట్టి పెరుగుతూ ఉంటాయి. ఇదేంటి? దీన్ని మర్రిపండు అంటారు. చూసారా గింజ ఎంత చిన్నగా ఉందో? గింజ చిన్నది, చెట్టు పెద్దది. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక చరిత్ర ఉందమ్మా. రై మీకు విషయం చెప్పనా? మన ఎదుగుదలతో పాటు మనకి ఏది అవసరమో, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. నాకేం అర్థం కావట్లేదు తాతయ్య, జర సమజేటట్టు చెప్పుదరా. మన ఇంట్లో మన అమ్మా నాన్న, మన స్కూల్లో టీచర్ మనకి ఏం చెప్తారు? శ్రద్ధగా చదువుకొని 10 మందికి ఉపయోగపడుతూ గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. అలాగే ఈ చెట్టు కూడా తన పిల్లలతో ఏముంటుందో తెలుసా? మన కోసం ఆస్తి వచ్చే ప్రతి ప్రాణికి నీడనివ్వాలి. చూడండి ఎంత నీడిస్తుందో. ఏంటండి చదువు కంతిలు ఉందా దొరా? ఒక చదువుకే కదమ్మా, మనం శ్రద్ధగా ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడితే చాలు. పదండి, చీకటి పడుతుంది, వెళ్దాం. తాతయ్య ఒక ఫోటో దిగుదాం. బాబు ఇలా ఒక ఫోటో తీ. అలా చూస్తావేంటి? మామయ్య గారి సామాన్లు కూడా లోపల పెట్టించావా? పెట్టించానండి. డ్రైవర్ సార్, ఇదిగో రామ్నాయ్ టికెట్స్ మీ దగ్గర నుంచి దగ్గరుండి ఎక్కించు. నీకేం భయం లేదు రామ్నాయ్, డ్రైవర్ దగ్గరుండి ఎక్కిస్తాడు. వెళ్ళిరండి. జాగ్రత్త. మామయ్య గారు ఇదిగోండి మీ టికెట్స్. నాకు ఆఫీస్లో పని ఉంది, లేకపోతే నేనే వచ్చి ఎక్కించేవాడిని. పర్లేదు లేవయ్యా, నా కోసం నీ పని మానుకోవడం ఎందుకు? ఉంటానమ్మా. తాతయ్య అప్పుడే వెళ్ళిపోతున్నావా? 4 రోజులు మాతో ఉండొచ్చు కదా? అవును నాన్నగారు, 4 రోజులు మాతో కూడా ఉండొచ్చు. లేదమ్మా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. ఏదో సరదాగా పిల్లల్ని చూద్దామని వచ్చాను. వస్తాను. పిల్లల్ని సెలవులు పంపించమ్మా. అలాగే. మన వాళ్ళందరినీ అడిగానని చెప్పండి నాన్నగారు. అలాగే అమ్మా. బాయ్ తాతయ్య. అబ్బా నాకేరికే. నీకు తెలుసా తాత? చాలా దూరం ఉంటది, 3-4 గంటలు పడుతుంది. హైదరాబాద్ నుండి దొరూరు ఎంత దూరం? రాత్రంతా రైల్లో బండాలమ్మా. రాత్రంతా రైల్లో బండితే దొరూరు వస్తుందా? పిల్లల్ని అలా భయపెట్టకూడదు. వారికి తెలియని జరిగి తెలుసుకోవడం వారికి తెలియదు.
డ్రైవర్ బండి ఆపు. వెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ పట్టు. అలాగే సార్. వాళ్ళకు కూడా ఇవ్వు. సరే సార్. నాయనా అమ్మ నా బిడ్డ కనిపిస్తలేదరా, నా బిడ్డ కనిపిస్తలేదు. ఇక్కడ చూడండి. అడిగిపోయింది సీత అమ్మ ఏడున్నావు? అమ్మో సీత చెప్పకుండా వస్తావే నువ్వు? ఎరికేనా ఎంత పరేషాన్ చేస్తున్నావే నువ్వు? నడు. దొరికింది దొరా. ఎక్కండి. ఎక్కు జల్ది. అన్నారు కూర్చో బిడ్డ. కనిపిస్తుంది అదే కాటందర విగ్రహం. ఈ ఆనకట్ట కట్టించిన మహానుభావుడు. మనకి స్వాతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే కాలంలో ఉద్యోగరీత్యా ఓ ఇంజనీర్గా వారిని ఇంగ్లాండ్ నుండి మన దేశంలో మొన్నటి మద్రాసు నగరంలో సెయింట్ జార్జ్ పోర్టుకు పిలిపించారు తెల్లవారు. ఈ గోదావరిని చూసి ప్రకృతి సిద్ధంగా ఉరకలు వేస్తూ పోయి సముద్రంలో కలిసిపోయే గోదావరి ప్రవాహానికి ఆనకట్ట కట్టగలిగితే వ్యవసాయం అభివృద్ధి చెంది దేశం సుభిక్షమవుతుందని ఒక బృహత్తర ప్రణాళిక తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు కాటందర. మొదట వారు కాదన్నా కాటందర పట్టుదలకు కార్యదీక్షకు వారు మెచ్చుకొని రాజమండ్రిలో ధవళేశ్వరం వద్ద ఈ ఆనకట్ట నిర్మాణానికి అనుమతితో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా సమకూర్చారు. ఈ ఆనకట్ట అభివృద్ధి గావించబడి దేశానికి అన్నపూర్ణగా పిలువబడుతుంది మన ఆంధ్రప్రదేశ్. చూసారా, ఇదే గోదావరి. ఇది నది కనుక అవతల గట్టు కనిపిస్తుంది. అదే సముద్రానికి అయితే ఆ గట్టు కూడా కనపడదు. అసలు గట్టే ఉండదా దొరా? అవును. రండి రండి. నడు నడు బిడ్డ నడు. నాయక్, మీరు పనిచేసేది ఇక్కడే. ఇదే మన మకాం. మీరుండేది కూడా ఇక్కడే. ఇప్పుడే కాదు, ముందు మనం ఇంటికి వెళ్దాం. ఈ పూట అక్కడ భోంచేశాక మిమ్మల్ని ఇక్కడ పంపిస్తాం. ఇదంతా శుభ్రం చేసుకుని ఇక్కడే ఉండండి. మళ్ళా సీత కనిపిస్తలేదు. ఆహా ఓహో నీళ్ళే నీళ్ళు. ఆహా అదిగో పంపు దగ్గర ఉంది. సీత నీళ్ళ పిచ్చి పట్టిందా? నడువుడికెళ్ళి నీళ్ళమ్మా. యాడ చూడు నీళ్ళే ఈడ ఒక్కటా. అరే కొట్టగమ్మా. ఏమ్మా సీత, నీళ్ళంటే నీకు అంత ఇష్టమా? మా తాన అస్సలు నీళ్ళే కానరావు దోరా. అదే అదే నాకు అర్థమైంది. పదండి. దిగండి. దిగుండు బిడ్డ. మెల్లగా మెల్లగా మెల్లగా. రండి లోపలికి రండి. అమ్మా తాతయ్య వచ్చారు. తాతయ్య వచ్చారు. ఏరా, బాగా చదువుతున్నారా? ప్రయాణం బాగా జరిగిందా నాన్నగారు? బాగానే జరిగిందా? నీవేళ స్కూల్ మానేయాలా? అబ్బా ముందు ఇంట్లోకి రానివ్వండిరా. లోపలికి రండమ్మా. ఈ పూటకి వీళ్ళకి ఏం కావాలో చూడమ్మా. సాయంత్రానికి మన తోటకి వెళ్ళిపోతారు. అలాగే మావయ్య.
వీళ్ళని మన నర్సరీలో పనిచేయడానికి మహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చాను. ముందు భోంచేయండి నాయక్. రండి, స్నానాలు చేసి భోంచెదురు గాని. నడుండి బిడ్డ. రండి, ముందు స్నానాలు చేయండి, తర్వాత భోంచెదురు. పిల్లలు రండి. మహబూబ్ నగర్ లో మేము పిల్లల మరికి వెళ్ళాం. అక్కడ ఈ ఫోటోలు దిగాం, చూడండి. బాగున్నాయా? శైలజ, నరేంద్ర తాతయ్య, ఇదిగో ఇది చూడు. అమ్మా శ్రీలక్ష్మి, ఉన్నారు కదా, ఈ బర్త్డేకి ప్యాకెట్స్ తెచ్చాను రా, తీసుకో. తీసుకోండి రా. అరే అక్కడే నిలబడ్డావమ్మా, లోపల రా. అన్నయ్య, నువ్వు దెబ్బలాడుకోకుండా తినాలి. నువ్వు 2 టీమ్స్ తెచ్చుంటే బాగుండే తాతయ్య. ఏ ఈ చాలవా? ఇద్దరు తినాలన్నావుగా, అన్నయ్య మొత్తం తినేస్తాడు. నీకంటే పెద్దోడు కదమ్మా, 2 ఎక్కువ తింటే తిన్నాడు. మళ్ళీ కొనుక్కుందాం, తీసుకోండి. నీకన్నా నా కాదులే, ఇవాళ నా బర్త్డే. తీసుకో సీత. బర్త్డే అంటే పుట్టినరోజమ్మా, తీసుకోండి. ఇవన్నీ నాకు. అరే 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 ఏం పచ్చదనం ఉన్నది గీడా. ఏం పువ్వులు, ఎర్రని పువ్వులు, పచ్చదనం. వామ్మో వామ్మో, ఎక్కడ చూడు పువ్వులే ఉన్నాయి. స్వర్గం అంటే గిదేనేమో. ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అబ్బో అబ్బో, ఎక్కడ చూడు చెట్లున్నాయి, పొలాలున్నాయి, పువ్వులున్నాయి. గా నీళ్లు చూడున్నాయి. మా తాన నీళ్లు లేక చేలు బీళ్ళు అయిపోయినాయి. ఇక్కడేమో నీళ్ళే నీళ్లు ఉన్నాయి. అమ్మో ఎన్ని నీళ్లు. ఏమయ్యా నాయక్, బాగా నిద్ర పట్టిందా? కొత్త చోటు కదా, చల్లగాలికి ఒళ్ళు తెలవలే ఎంకన్నా. ఏమ్మా, నీకేమైనా వంట సామాన్లు కావాలంటే అడగడానికి సందేహించొద్దు. అయ్యగారు మరీ మరీ అడిగి తెలుసుకోమన్నారు. మంచిది బాబాయ్. ఇదిగో నాయక్. ఏమన్నా మనే వస్తా. మంచిది. ఏంటమ్మా నిలబడి చూస్తున్నారు? కానీ పొద్దెక్కుతుంది.
ఆ అమ్మాయి డ్రెస్ చూడు ఎంత గమ్మత్తుగా ఉందో. అవునే, ఆ తెల్ల రంగులో చాలా బాగుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? ఏమో, నాకేం తెలుసు. మహబూబ్ నగర్ కలి. నీ పేరేంటి? సీతాబాయి. సీత అంటే సాల్దా, బాయ్ ఏంటి? మా అమ్మ పేరు కూడా అంతే, తారాబాయి. పైన ఆపేసి ఆ పిల్లతో ముచ్చట్లేంటి? పొద్దెక్కుతోంది, కానివాడే రండి. చాలా పనులకు మిషన్లు వచ్చేసాయి గాని పూల కోతకి ఇంకా మిషన్ రాలేదయ్యా. పిల్లల చదువులకి అయ్యగారు డబ్బులు ఇస్తారు. పెద్ద బరువు పనేం కాదు కదా. వాళ్ళే పూల్ని ఆడుతూ పాడుతూ కోసేస్తారు. నేను వాళ్ళతో కలిసిపోయినా 4 రోజులు చూడమ్మా, తర్వాత కోద్దు గాని. ఎవరి పిల్ల సేనంతా కళ్ళు తిరిగెత్తుంది. ఆ పాప అదిగో ఆడ కూకుందాలమ్మ. వాళ్ళ పిల్ల ఈ పిల్ల. వీళ్ళ తాత అదిగో ఆ పెద్ద ఆయన్నే మహబూబ్ నగర్ నుంచి పొలం అంతా చూసుకోవడానికి మన జానకిరామయ్య గారు తీసుకొచ్చారు. ఎవరాళ్ళు? వాళ్ళని లంబాడీలు అంటారు. తల్లి కూతులు ఎంత చక్కగా ఉన్నారు. నాయక్ అత్తానా దొరా? బాగున్నారా? మంచిగా దండం దొర. దండాలు దొరా. సరుకులు తీసుకోండి. గట్టిగా. అన్ని ఉన్నాయో లేవో చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా. మంచిది. వెంకన్న పద. అలాగేనాయా. మళ్ళీ చెప్తున్నాను, అతను మీ బ్యాంకుకి అప్పున్న మాట నిజం. కానీ మనిషి ఆత్మహత్య చేసుకునే లెవెల్లో మీరు తొందర పెట్టకూడదు. అతను బాకీ కట్టలేకపోతే నేను కడతాను. కాస్త టైం ఇవ్వండి. మీరు చెప్తే కాదంటావా? వెళ్ళొస్తాం సార్. మంచిది. దండాలయ్యా. ఏంటి సీత, పూలు తీసుకొచ్చావు? చిన్న దర్శనం కోసం దొరా. లోపలికి వెళ్ళి. అమ్మా, సీదొచ్చింది. పూలు తెచ్చిన. బాగుంది. ఇంకా ఈ డ్రెస్సులు ఎన్నున్నాయి? సీత, పొలం నుంచి ఒకదాని వచ్చావా? మీ అమ్మ కూడా వచ్చిందా? మొన్న మోటార్లు వచ్చినా కదా, ఆ తోవనే వచ్చిన. అయితే మీ అమ్మ రాలేదా? రాలే. చిన్న దొరసాన్ని చూసిపోదామని నేనే వచ్చిన. చిన్న దొరసాని ఎవరే? మరి నేను పెద్ద దొరసాని. ఈ దొరసాని పిలుపులొద్దే. దీని పేరు శ్రీలక్ష్మి, నేను కమల. కమలమ్మ అంటే చాలు. నీ పేరు సీత కదా? కాదు, సీతాబాయి. పోనీలే సీతాబాయి, నీకన్నీ అలాంటివేనా? ఇలాంటి డ్రెస్సులు కూడా ఉన్నాయా? అట్లాంటివి నా తాను లేవు. అవి బాగున్నాయా? మంచిగున్నాయి. నువ్వు వాడుకో వాళ్ళతో, నేను ఇప్పుడే వస్తా. తీసుకో. ఇదిగో. ఇది ఎప్పుడన్నా తిన్నావా? పెద్ద దొర తెచ్చినప్పుడు తిన్నా. శైలజ ఇచ్చింది. శైలజ నీతో ఆడేదా? ఆడటమే కాదు, ఒక్కోసారి తన పంతులమ్మాయి నాకు చదువు కూడా చెప్పేటిది. అట్లా నేను చదువుకునే పిల్లను, శైలజేమో టీచర్ అమ్మ. ఈ ఆట కూడా రోజు ఆడేటోళ్ళం. చీకటి పడింది, నువ్వు ఒక్కదానివే వెళ్ళగలవా?
ఎవరైనా జత కావాలా? ఇప్పుడు ఎట్లా వస్తున్నా అట్లనే పోతా. ఏంటే ఈ వేళ లంబాడి పిల్ల రాలేదు? ఏమో, నేను ఇక్కడనే ఉన్నా. పోయండి పోయండి. నేను కూడా పోయినా తాత. పోయి లంగా వేసుకున్నావుగా. కానివ్వండి కానివ్వండి, అయ్యగారు వచ్చే టైం అయింది. పొద్దెక్కిపోతుంది, త్వరగా కానివ్వాలా. మొగ్గ బాగానే ఉంది. 2 రోజుల్లో ఇవి కూడా కోతకు వచ్చేస్తాయి. ఇదిగో కూర్చోండి దూరా. ఎల్లో నాకు ఇవ్వవా? ఏయ్ సీత, నువ్వా? ఈ డ్రెస్ చూసి ఎవరు అనుకున్నానమ్మా? నెప్పుడు కొట్టి మొదలెట్టావు మలిమగ్గులు? ఇవాళ నుంచేనండి అయ్యా. మరి దానికేవే? ఇదిగో ఇంకా స్నేహమే. ఏమ్మా శారదా, ఈ పూలమ్మిన డబ్బులు పుస్తకాలు కొనుక్కోవడం సరిపోతున్నాయా? చాలకపోతే మళ్ళీ నన్ను అడుగు, సరేనా? అంతేగాని చదువు మాత్రం ఆపకూడదు. వెళ్ళు. ఇక్కడే చూడాయి, నీకేమైనా అవసరం అయితే ఇంటికి వెళ్ళి అడుగు. పూల మొక్కలు మాత్రం జాగ్రత్త. నీకేమైనా తెలియకపోతే మన వెంకన్న, మంచిది. సరేనా? తీసుకో. అమ్మా, నాకు ఈ పూలతో జడయ్యే. గీ పూలతో జడమైతదే? మరెన్ని పూలు కావాలి? గిన్ని పూలు అయితే జడకొస్తాయి. గిన్ని పూలా? పూల జడ మల్లాటోళ్ళకి ఎందుకమ్మా? ఆ పూలు కోసే పిల్లల తల్లో ఒక్క పువ్వన్నా చూసావా? ఆ మల్లె మొగ్గలు కాలవ గట్టుకు పట్టుకెళ్ళి అమ్ముకుంటే పైసలు వస్తాయి. పైసలు గే పండుగకు పెద్ద మనిషి వెనకను పూల జడేసుకుందు గాని ఇప్పుడైతే ఈ పూలు అమ్ముకొని పైసలు తీసుకురా పో బిడ్డ. గట్లా పోయిరా భద్రం. काय बेटी, काय माझा फूल बांध मिळते सीता. मारमुले मग आलदयाडी एक फुलेनो वेचता तो त्याचा आवाज काही तू मोठ वेचस जना फूल घालसला बेटा. जी फूल आम्ही पैसे తీసుకురా బిడ్డ. సరేలే అమ్మా. లంబాడి బాస్ చాలా బాగుంది గానీ నాకేం అర్థం కాలేదు నాయకు. సీత తలలో పెట్టుకుని పూలమ్మితే పైసలు వస్తాయి కదా, గా పైసలు మన ఖర్చుకు కావాలి కదా, పెద్దదాని ఆయనక తలలో పెట్టుకుందు అని చెప్తా అండి. ఓహో, అదా సంగతి. చాలా మంచి పని చేసిందిలే. మంచిదా అమ్మా? ఎవరొచ్చారో చూడు. సీత, ఈ డ్రెస్ లో నువ్వు బాగున్నావే. డ్రెస్ అదే బాగుందమ్మా. ఆ డ్రెస్ నీ స్కూల్ యానివర్సరీ డేకి ఫ్యాన్సీ డ్రెస్ గా వేయి. నిజంగా వేయనా? ఆ డ్రెస్ వేసుకుంటావు సరే, ఆ చెవులకు పెట్టుకునేవి జుట్టు కట్టుకునేవి ఎక్కడి నుంచి వస్తాయి? గవన్నీ నేను ఇస్తానమ్మా. నువ్వు ఇస్తావా? మరి ఆ పచ్చబొట్టు ఎలా ఇస్తావు? అవు కదా, గెట్లా? అది మేకప్ వాడు పెడతాడులే అమ్మా. ఒకసారి దీనికి లంబాడీ డ్రెస్ వేయించు. ఆ డ్రెస్ చూసినప్పటి నుంచి సంబరపడిపోతుంది చెల్లాయి నిన్ను. అది ఫోటో తీయించి హాల్లో పెడితే వచ్చిన వాళ్ళంతా చూసి ఎవరి లంబాడి పిల్ల అని అడుగుతారు. రేయ్, నీకు మీ వాళ్ళ పాటలు ఏమన్నా వచ్చా? వచ్చమ్మా. ముందు చిన్న దర్శనాన్ని పాడమను. పాడవే, నువ్వు బాగా పాడతావుగా. పాడు పాడు. जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो. మస్తుగా పాడు. ఇప్పుడు నేను మా లంబాడి భాషలో పాట పాడతా. అవును సీత, నువ్వు మీ లంబాడి భాషలో పాడితే మాకు అర్థం కాదు కదా. ఏం పాడతావు? అన్నా చెల్లెల గురించి తెలుపుతూ మా లంబాడీల గొప్పతనాన్ని చెప్పే పాటమ్మా. గోరియా గడేరి జంబురారి బాగ్మతు జంబరి
తమ్మరిరో నాచకతో నాచలోచు బ్రహ్మాండంగా పాడేవమ్మా. మా అమ్మ ఇది నాకంటే మంచిగా పాడుతుంది. ఏమిటి పువ్వు? ఎందుకు? తల్లో పెట్టుకునికి. మా స్కూల్లో ఎవరు పూలు పెట్టుకోరు. మీ బళ్ళు అందరూ మగపిల్లలే ఉంటారా? నేను చెప్పేది కూడా ఆడపిల్లల సంగతే. వాళ్ళు కూడా తల్లో పూలు పెట్టుకోరు. ఎందుకని? అందరు పిల్లలు ఒకే డ్రెస్ లో ఒకేలా ఉండాలని మా టీచర్ చెప్పింది. ఓహో అదా. ఓసారి మా హెడ్ మాస్టర్ ఏమన్నారో తెలుసా? బాగా చదువుకుని పెద్దవాళ్ళైతే పెద్ద పెద్ద దండలే మెళ్ళలోకి వస్తాయన్నారు. బాగా చదువుకుంటే పెద్ద పెద్ద దండలే మెళ్ళలోకి వస్తాయా? అయితే ఇది తీసుకోవా? నువ్వు ఇస్తున్నావు కదా. మా హెడ్ మాస్టర్ గారికి ఇస్తాను. ఆయన ఏం తీసుకుంటాడు? దేవుడి పట్టం ముందు పెడతారు. ఓహో. ఓసారి మా స్కూల్ కి డిఓ గారు వచ్చారు. ఆయన మెళ్ళో బోలెడన్ని దండలు. బాగా చదువుకున్నారట. నువ్వు రోజు స్కూల్ కి పోతావా? ఎందుకు పోను? ఈవేళ సోమవారం. ఈ రోజు నేను స్కూల్ కి వెళ్తాను. తిరిగి మళ్ళీ శనివారం ఇంటికి వస్తాను. మరి గిన్నాళ్ళ బళ్ళోనే ఉంటే తిండి బట్టలు గన్ని ఎట్లా? అన్ని స్కూల్లోనే ఇస్తారు. స్కూల్ కు టైం అవుతుంది. శనివారం తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాను. అప్పుడు నీకు అన్ని చెప్తానే. బాగా చదువుకుంటే మెడలోకి పెద్ద పెద్ద దండలు వస్తాయి. చెల్లెల చంద్రమ్మ రావో చెల్లెల చంద్రమ్మ, చెల్లెల చంద్రమ్మ రావో చెల్లెల చంద్రమ్మ, ఓ చెల్లెల చంద్రమ్మో నా చెల్లెల చంద్రమ్మ, ఓ చెల్లెల చంద్రమ్మో నా చెల్లెల చంద్రమ్మ, చెల్లెల చంద్రమ్మ రో ఓ చెల్లెల చంద్రమ్మ, చెల్లెల చంద్రమ్మ రో ఓ చెల్లెల చంద్రమ్మ, ఓ చెల్లెల చంద్రమ్మో నా చెల్లెల చంద్రమ్మ, ఓ చెల్లెల చంద్రమ్మో నా చెల్లెల చంద్రమ్మ, కోడి కూతకు ఎగానే ఓ సెల్లేల చంద్రమ్మ. వాళ్ళెందుకు ఇప్పుడు పాట పాడుతున్నారు? పని చేసుకోక. పాడుతూ పని చేసుకుంటే ఆలకు ఉండదు బిడ్డ. చంద్రమ్మ తోట పనికి పోతావా నా చెల్లెల. ఓ చెల్లెల చంద్రమ్మ, ఓ చెల్లెల చంద్రమ్మ. పిల్లబొమ్మలు ఎగుతున్నావేటే? కాదు, నేర్చుకుంటున్నా. మంచిగుంది. ఓ చెల్లెల చంద్రమ్మ, ఓ చెల్లెల చంద్రమ్మ. అమ్మా ఇవాళ ఏం వారమే? నాకు తెలియదు బిడ్డ, మీ తాతను అడుగుపో. తాత ఏంది బిడ్డ? ఇవాళ ఏం వారం? రోజు పని చేసి బతికేటోళ్లకు ఏ వారం అయితే ఏంది బిడ్డ? ఎన్ని రోజులు పనిచేసామో లెక్కలేసుకోవడానికి వారాలు తారీఖులు తెలియాలిగా నాయక్. మంచిగా చెప్పినావు తాత. ఇవాళ ఏ వారమో తెలుసా నీకు? శనివారం అమ్మా. ఈరోజు శనివారమా? అయితే ఈ స్కూల్ అమ్మే వస్తుంది. స్కూల్ గురించి అన్ని చెప్తానుంది. వెళ్ళి అడగాలి.
అక్క అక్క ఇది కూడా వద్దా? మీ టీచర్ జామకాయ కూడా తినొద్దని చెప్పిందా? లేదు అనలేదు లేదు. బట్టలు పుస్తకాలు ఉండనికి సోటు తిండి అన్ని స్కూల్లోనే ఇస్తారంటారు కదా, గట్ల ఎందుకు ఇస్తారు? ప్రత్యేకంగా గిరిజనుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయం ఇది. నువ్వు గిరిజనా? అవును. మరి నేను? నాకేం తెలుసు? లంబాడీలు గిరిజనులేనా? నాకు తెలియదు, మాది ఎరుకల. మీ నాన్న పేరేంటి? మా నాయన లేడు, మా తాత పేరు రామ్ నాయక్. మా క్లాస్ లో చదువుతున్న నా స్నేహితురాలి తండ్రి పేరు కూడా నాయకే. నాయక్ కూడా గిరిజనే అనుకుంటా. అయితే నేను గిరిజనే. మళ్ళా నువ్వు బడికి పోతావు కదా, పోయేటప్పుడు నన్ను కూడా నీతో తీసుకుపోవా? ఎందుకు? నేను చదువుకుంటా. సరే, గదే మా ఇల్లు. రేపు నువ్వు వచ్చేదాకా ఇక్కడనే నిల్చుని ఉంటా. ఓకే. ఏ రోజు వస్తావు? సోమవారం పొద్దున్నే. సోమవారం పొద్దుగాల. నాయక్ దొరా మందు ఎంతవరకు అవసరం అంతవరకే చల్లాలి. ఎక్కువ కొడితే మొక్కలు చచ్చిపోతాయి. జాగ్రత్త. దొరా. నమస్కారం అండి అయ్యా. నమస్కారం. మొన్న మెరక తోటకి మందు కొట్టడం అయిపోయిందండి. నేను ఈ తోటకి రామ్నాయకే నీరెట్టాడండి అయ్యా. అలాగా? దొరా రా సీత, కూర్చోమ్మా. ఏం తరాబాయ్, నీకు కొబ్బరి బొండం చక్కడ కూడా వచ్చిందనమాట. ఇక్కడ సదుపాయంగానే ఉందా మీకు? మంచిగా ఉంది దొరా. ఏంటిది? నీళ్ళంటే ఇష్టమని మాటి మాటికి పంపు కింద నానద్దు, జలుబు చేస్తుంది. జాగ్రత్త. ఏ నాయక్ దొరా, ఇప్పటికి ఏంది దొరా? మీరు వచ్చి నెల దాటింది కదూ? అవు దొరా. ఇదిగో ఈ డబ్బు ఉంచు. అద్దు దొరా, గడ అప్పున్నది, మీతానే ఉంచుంది. ఆడిపోతాయి దొరా. అప్పుందని తినడం మానేస్తావా? అన్ని తమరే ఇస్తారు బాబు. పిల్ల కోసిన పూలమ్మి తెచ్చిన పైసలు పై ఖర్చులకు సరిపోతాన్నాయి. సర్లే, నీ అప్పు సంగతి నేను చూసుకుంటాను. దొరా ఏమ్మా? నాకేమొద్దు కానీ లంబాడీలు గిరిజనులేనా? గిరిజనులే. అయితే ఏంటి? పని చేసుకు బతికేటోళ్ళం మనం. ఎవరైతే ఏందే? అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, నువ్వు గిరిజనేనా? గిరిజనే. మరి తాత? అబ్బా, నీకు ఈ గిరిజన పిచ్చి పట్టింది ఏందే? సపోర్ట్ చేయకుండా కూర్చో. వెళ్దామా? పద. మనిద్దరం హెడ్ మాస్టర్ రూమ్ లోకి వెళ్ళగానే ముందు నేను గుడ్ మార్నింగ్ చెప్తాను, ఆ తర్వాత నువ్వు కూడా చెప్పాలి. గుడ్డు గుడ్డు కాదు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది పద వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. గట్లనే. మాస్టరు, అందరినీ క్లాసులో మాస్టరు, రోజులో ఇన్స్పెక్షన్ ఉంది. 7th 8th క్లాస్ పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వని చెప్పండి. May I come in, sir? Yes. Good morning, sir. Good morning, sir. Good morning. She is Lambadi girl, sir. లంబాడీలు గిరిజనులేనా సార్? Yes. ఈ అమ్మాయి మన స్కూల్లో చదవడానికి సంబరపడిపోతుంది సార్.
మరి నీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందమ్మా? నువ్వు లంబాడివని సర్టిఫికెట్ ఉందా అని అడుగుతున్నారు సార్. గిదే సారు. ఈ డ్రెస్ ఎవరైనా కొనుక్కుని వేసుకోవచ్చు కదమ్మా. నువ్వు లంబాడివేనని మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ కావాలి. అది ఉంటే తప్ప ఈ స్కూల్లో జాయిన్ చేసుకోరు. గాయన ఎవరు సారు? మీ మండలంలో ఉండే ఒక రెవెన్యూ అధికారి. అవును, నువ్వెక్కడి నుంచి వచ్చావు? మహబూబ్ నగర్కి వెళ్ళి. సర్పంచ్ జానకి రామయ్య గారి పొలంలో ఉంటున్నారండి వీళ్ళు. చూడమ్మా, మీ మహబూబ్ నగర్ లో మండల్ రెవెన్యూ ఆఫీసర్ గారని ఒక ఆయన ఉంటారు. ఆయన దగ్గర నుంచి సర్టిఫికేట్ పట్టురా. వెళ్ళొస్తాం సార్. అలాగే దా వెళ్దాం. మరే నేను క్లాస్కి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సర్టిఫికేట్ కావాలని మీ అమ్మతో చెప్పే. గదేదో అన్నారు. సర్టిఫికేట్ అంటే కాగితం. ఓహో, నేను వెళ్తాను. సీత, काय से बेटा हानू जी कुने भी काय के को कायम छेने पचन अपन घर कई कागज चाहिए. काम करे वाले हाथ चांगा छोरे नो बचन कागज कसे ने बेटी बड़िन जावनो का तो कागज चावनो या. ఏంటమ్మోయ్, తల్లి కూతుళ్ళిద్దరూ లంబాడి భాషలో గుసగుసలాడుకుంటున్నారు. ఏం లేదు బాబాయ్, ఇదేదో చదువుకుంటదంట, ఏదో కాగితం ముక్క కావాలనంట. చదువుకోనికే కాగితం ముక్క ఒక్కటి చాలదు. పుస్తకాలు, బూట్లు, బట్టలు, పెట్టెలు ఇంకెన్నెన్నో కావాలి. కాదు తాత, మనం లంబాడి అని కాగితం ముక్కుంటే గవన్ని ఆళ్ళే ఇస్తారంట. పొట్ట చేతిలో పట్టుకొని తిరిగేటోళ్ళము మనకు చదువులు ఎట్లా వస్తాయి చెప్పు? మన కాగితాలు ఏమిటికే గీడ రాసి ఉండాలి. మంచిగా ఈడ పని చేసుకుని బతుకుతున్నాం, మనకి ఇప్పుడు కాగితాలని ఎందుకమ్మా? మన ఊరు పోయి ఎంఆర్ఓ సార్ తన కాగితం తెచ్చుకుంటే బడిలో చేర్చుకుంటారు. కాగితం ముక్క కోసం గంట దూరం పోతే మస్తుగా పైసలు ఖర్చు అవుతాయి, పని పూరగా ఖరాబ్ అవుతుంది. ఏంది కాదే, మనం అటెనక పోయినప్పుడు చూద్దాం. తీ వాడే పరిశాన్ చేస్తున్నావు. చదువు అంటే వీళ్ళకి ఏం సమజైతలేదు, ఎట్లనో ఏందో. బాగా చదువుకొని పెద్దవాళ్ళైతే తల్లో పెట్టుకునేందుకు 3 పూలేంటి, పెద్ద పెద్ద దండలే మేళ్ళలోకి వస్తాయి. మహబూబ్ నగర్ ఎట్లా పోవాలి? అలా ఉన్నావేంటి? మంచిగానే ఉన్నానమ్మా. అమ్మగారంటే వస్తున్నా. ఏమనుకోకుండా చిన్నమ్మ గారు. ఏంటి సీత, నీకేం కావాలి? ఎప్పుడైనా మహబూబ్ నగర్ పోయినరా? నేను వెళ్ళలేదు. మా అత్తతో నేను వెళ్ళా చిన్నప్పుడు. ఎట్లా పోయినావు? రైల్లో హైదరాబాద్ వెళ్ళి కారులో మహబూబ్ నగర్ వెళ్ళాం. గది సరే, ఏ రైలు ఎక్కినావు? యాడెక్కినావు? టికెట్ ఎంత? మా తాత ఎక్కించాడు. అవన్నీ మా తాతకే తెలుసు, ఆయన్నే అడుగు. గవర్నర్ అడిగితే పోనీయరు. నువ్వు ఒక్కదాన్నే వెళ్తావా? పోవాలే. ఎందుకు? గడ ఎంఆర్ఓ సార్ని కలిసి నేను లంబాడినేనని కాగితం తెచ్చుకోవాలి. ఓహో, చదువుకుంటావా? మరి ఎలా రా అన్నయ్య?
మనం మహబూబ్ నగర్ ఎక్స్కర్షన్ వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలో కాంపోజిషన్ రాయాలి. కాంపోజిషనా? అదా భలే ఐడియా రానయ్య. పదా తాతయ్య. తాతయ్య ఓహో, మహబూబ్ నగర్ ఎక్స్కర్షనా? అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందరా, అదేరా మన ఫోటో చూసారు కదా. అది సరే తాతయ్య, ముందు అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్ళడానికి ఎక్కడ రైలు ఎక్కాలి? రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళి. రాజమండ్రి స్టేషనా? ఏ రైలు ఎక్కాలి? గోదావరి గాని గౌతమి గాని. గోదావరి టికెట్ ఎంత? సెకండ్ ఏసీనా థర్డ్ ఏసీనా 2 టైర్ సెకండ్ క్లాసా? ఎక్స్కర్షన్ కదా తాత, సెకండ్ క్లాస్ టికెట్ ఎంత? అది నాకు తెలియదు కానీ 250 రూపాయలు ఉండొచ్చు. హాఫ్ టికెట్ ఎంత? అందులో సగం ఉంటుంది. అయినా టికెట్ల కూడా ఎందుకు మీకు? స్కూల్ పిల్లలకి కన్సెషన్ ఉంటుంది కదా. సుమారు 100 లేక 150 రూపాయలు ఉండొచ్చు. అయినా టికెట్ల విషయం టీచర్లు చూసుకుంటారా, మీకెందుకు? కాంపోజిషన్ రాయవలసింది మేమే కదా. రాజమండ్రిలో రైలు ఎక్కి ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్ లో గానీ హైదరాబాద్ లో గానీ. మహబూబ్ నగర్ బస్ ఎక్కి వెళ్ళడానికి ఏ స్టేషన్ లో దిగితే దగ్గర తాత? నాంపల్లి. నాంపల్లా? మహబూబ్ నగర్ కి బస్ ఉందా తాత? స్టేషన్ నుంచి బస్సు లేదురా. ఇమ్లీ బస్ స్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కితే మహబూబ్ నగర్ లో దింపుతారు. అక్కడ మీరు చూడాల్సినవి ఏంటంటే, మొన్న నువ్వు ఫోటోలో చూపించావే అదా తాత? ఎక్స్కర్షన్ కి వెళ్ళినప్పుడు చూస్తాంలే. డ్రైవర్. తాతే చెప్పింది విన్నావుగా, మరి వెళ్ళొచ్చుగా. పోవచ్చు, పైసలు కావాలిగా. అవును కావాలిగా. నా తాన లేవు. ఉండి వస్తాను. ఇదిగో, లాస్ట్ ఇయర్ మా అత్త వచ్చినప్పుడు ఏమన్నా కొనుక్కోమని ఇచ్చింది. నేను ఊరుకోనట్టు రైలు ఎక్కేదాకా ఎవ్వరికి చెప్పకుండా. తెలిస్తే చిన్నపిల్లనని పోనీయరు. అలాగే వస్తా. స్వామి, నాకు సర్టిఫికెట్ ఇప్పియండ్రి, నేను చదువుకోవాలి. స్టేషన్ పోతుందా? వెళ్తుంది, ఎక్కువ. రైట్. రాజమండ్రికి ఇంకెంత దూరం? ఇప్పుడే కదా ఎక్కావు. రాజమండ్రి స్టేషన్ లో ఈ బస్సు ఆగుతుందా? రాజమండ్రి స్టేషన్ లో బస్సు ఆగదమ్మా, రోడ్డు మీద ఆగుతుంది. మరి రాజమండ్రి స్టేషన్ అని ఎట్లా తెలుస్తుంది? కడియం, వ్యామగిరి, ధవళేశ్వరం రాజమండ్రి స్టేషన్ అరుస్తూనే ఉంటాడు. రాజమండ్రి స్టేషన్ అనగానే దిగిపో. ఆగు, నేను అనేది రాజమండ్రి స్టేషన్ అతను అనగానే దిగిపో. రాజమండ్రి స్టేషన్. कहीं दो बेटी अनुची? दाड़ो दूध जारू रात पड़ चली, ये चोरी आजी आई कोनी किवड़े की को डर लागे लगो. ఏంటి మీరిద్దరూ కంగారు పడుతున్నారు? చీకటి పడుతుంది, సీత ఇంకా ఇంటికి రాలేదని గుబులు పడతాను. ఏముంది, ఏ పూల తోటలోనో ఏ కొబ్బరి తోటలోనో ఏ పంపు సెట్ దగ్గర ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది. కంగారు పడకండి, రండి చూద్దాం. పండి. కంగారు పడకండమ్మా. నేను
ఏడపోయిందో ఏందో. సీత ఏడిపోయినదే. సీత సీత అమ్మా సీత, సీతాబాయ్, సీతమ్మ తల్లి ఎక్కడున్నావమ్మా? అమ్మా సీత, సీత 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 కనబడిందా? ఎక్కడ కనపడలేదు నాకు. కనపడలేదా? ఏడ కనపడలే నీ ఆవిడ కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలి కానీ సర్పంచ్ గారు ఏం చేస్తారు? మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి నర్సయ్య, ఏంటి ఇప్పుడు వచ్చావు? ఆవిడ కానుపు కాకే ఇబ్బంది పడుతుంది బాబు. వీళ్ళ ఆవిడికి మధ్యాహ్నం నుంచి నొప్పులు వచ్చాయంట. మంత్రసాన్ని చూసి బిడ్డ అడ్డం తిరిగినట్టుంది, రాజమండ్రి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమందట. అలాగా? అమ్మాయి డ్రైవర్ భోజనం అయితే త్వరగా పంపించమా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వీళ్ళని నేను తీసుకెళ్ళనా? డ్రైవర్ వచ్చాలే. రాజు, మన జీప్ లో ఇతన్ని వీళ్ళ ఆవిడ్ని కూడా ఉన్నవాళ్ళు ఎక్కించుకొని రాజమండ్రి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్ శాంతమ్మ గారికి నేను పంపించాను చెప్పు. నర్సయ్య, అయ్యా ఈ డబ్బులు ఉంచు. అట్టగనయ్యా. రాజు, పురుడు వచ్చేంత వరకు అక్కడే ఉండి అలాగే ఫోన్ చేయి. వెళ్ళు. ముగ్గురు కట్టగట్టుకుని ఇంత రాత్రి వాళ్ళు వచ్చారేంటి? వెళ్ళేది దాన్ని వదిలిచ్చారా? అదే బాబు, సాయంత్రం నుంచి సీత కనబడడం లేదండి అయ్యా. కనపడలేదా? సాయంత్రం మన ఇంటికి వచ్చింది కదా. కమలా, వస్తున్నా మావయ్య. సీత మన ఇంట్లో ఉందా? లేదు మావయ్య, కాసేపు ఉండి వెలుగుండగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఊకో ఊకో బిడ్డ, కంగారు పడుకో. వెంకన్న, అంతా వెతికారా? సంతకాల నుంచి ఎదుగుతూనే ఉన్నాం బాబు. మన తోటలు పొలాలు అన్ని చూసాం, కాలగట్టు కూడా వెళ్ళామండి. ఏడ కనపడలేదరా, ఏం దోసగా మీ కాడికి వచ్చినాం. మీరే కంగారు పడకండి, అది చాలా తెలివైన పిల్ల, ఎక్కడికి పోదు. దానికి నీళ్లు కట్టబడితే ఎగిరి కత్తెచ్చతోరా, నీళ్ళని చూస్తే నాకే కళ్ళు తిరిగినాయి దొరా, భయం అవుతుంది దొరా. దొరా, నీకు దండం పెట్టా, నా బిడ్డను ఎట్లయినా కాపాడు. కాలు వస్తున్నా నాన్నగారు. దొరా, ముగ్గురు మనుషుల్ని కాలుగొట్టు పైకి సైకిల్ పంపించి ఫోన్ చేసి సబ్ ఇన్స్పెక్టర్తో చెప్పు. ఇద్దరు కానిస్టేబుల్స్ ని సీత ఆనవాళ్ళు చెప్పి వెతికించమను. ఏదైనా యాక్సిడెంట్ అయినా, కాలంలో చిన్నపిల్లలను కొట్టుకొచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పాలి. నేను బతుకుతున్నదే నా బిడ్డ కోసం ధర, అది లేకుంటే నేను బతకలేను. చూడు తారాబాయ్, నువ్వే కంగారు పడకమ్మా, ముందు లోపలికి వెళ్ళి ఫోన్ చేయండి. కొత్త కూటి కోసం వచ్చినాం, పని దొరికిందని మురిసిపోయినాం. నా బిడ్డ నవ్వుకుంటా తుళ్ళుకుంటా తిరుగుతుంటే నా కడుపు నిండిపోయేది. అది ఇప్పుడు నా కళ్ళ పడుతుంటే నా కడుపు సరుకుపోతుంది. మామయ్య గారు వెతకడానికి మనుషులు పంపారు కదా, ఆయన పని నేను చేస్తున్నారు. నా బిడ్డ కనపడేంత వరకు నా నోట్లకే పోదమ్మా, చచ్చిపోయింది. స్వామి, ఆ కుటుంబాన్ని నేను తీసుకొచ్చాను. ఆ పసిపిల్లకి ఏదైనా జరిగితే ఆ పాపం అదే. ఆ పిల్లకి ఏం కాకుండా చూడు స్వామి. ఇంతవరకు నేను ఎవరితోనూ మాట పడలేదు. నాకు ఏం మాట రాకుండా చూడు స్వామి. నీకే మాట రాదులే జానకి రామయ్య, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత క్షేమంగానే తిరిగి వస్తుంది. అందరూ ఇంత కంగారు పడుతుంటే ఆటలేంట్రా? సీత మహబూబ్ నగర్ వెళ్ళింది తాత. ఒకతేనా? మరి ఇంతసేపు చెప్పరే? తాను రైలు ఎక్కేదాకా ఎవరికి చెప్పొద్దంది తాత. చెప్తే వెళ్ళనివ్వరంది. అవును తాత. అలాగా, పదండి. తారాభాయ్, తారాభాయ్, సీత మహబూబ్ నగర్ వెళ్ళింది. కంగారు పడకండి. ఒక్కతే గంట దూరం ఎట్లా పోతుంది? ఒక్కసారి జయలక్ష్మమ్మని అడిగింది చేరిందేమో. రేపు మధ్యాహ్నం కానీ అక్కడ చేరదు. చేరగానే అమ్మాయి వచ్చేస్తుంది, లేదా నేనే చేస్తాను. ఇక మీరు లోపలికి వెళ్ళి ఫోన్ చేయండి. నా బిడ్డ జాడ తెలిసేదాకా మీ కాళ్ళ కాడనే ఉండదు. కానీ నాయక్, ఇప్పుడు ఆ పిల్ల మహబూబ్ నగర్ ఎందుకు వెళ్ళినట్టు? ఏదో కాగితం కావాలన్నట్టు. ఏం కాగితం?
క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం తాత. కానీ లంబాడి అని సర్టిఫికేట్ తెచ్చుకొని స్కూల్లో చేరుతుందట. ఓహో, చాలా తెలివిగల పిల్ల. మహబూబ్ నగర్ ఎట్లా పోవాలి? బస్ ఎక్కి బస్సాడు ఇమ్లీ బిన్ బస్ స్టాండ్ కదా. ఎట్లా పోవాలి? అరే బో మహబూబ్ నగర్ పోవాలంటే బస్సు ఎడెక్కాలి. ఇమ్లీ బిన్ బస్ స్టాండ్కి వెళ్ళి తోబెట్టు. ఆటో ఎక్కితే ఆడికి ఎన్ని పైసలు అవుతాయి? 30 రూపాయలు అవుతాయి. అమ్మో, నా తానన్ని పైసలు లేవు కదా, మరి ఎట్లా పోవాలి? అరే తిన్నగా పోయి కుడి పక్కకెళ్ళి అడుక్కుంటా బో. అరే వెళ్ళబో. రా ఎక్కు. నా తాన పైసలు లేవు కదా. పైసలే ముద్దులే, రా రా ఎక్కు. వస్తా. పర్లేదులే, ఇదే బస్ స్టాండ్, పో ఎక్కు. ఏడుస్తున్నావా? ఒక్కదానివి ఎలా వచ్చావి అంటే ఏడుస్తావేంటి? టికెట్ కొనుక్కునే రైలు ఆ డబ్బాలు ఎక్కాలంటే నా తానే కాక ఇంకా ఏదో కావాలంట. అది రిజర్వేషన్ లేదే. ఆ గది, అది నా తాను లేదని టికెట్ ధర పక్క స్టేషన్ లో దింపేస్తానన్నాడు. అప్పుడు ఏడుపొచ్చింది. అయ్యో, పోయి కడాకున్న డబ్బాలో కూసాలన్నాడు. నా కళ్ళ పొంటి నీళ్ళు వచ్చినాయి. నీతో పెద్దోళ్ళు ఎవరు లేరా అన్నాడు. లేరన్నా. స్టేషన్ వచ్చాక దిగిపో అని చెప్పి దిగిపోయాడు. వెళ్ళిపోయాడా? దొరబోయాక ఆడ కూసుందామన్నా ఎవ్వరూ సోటియలే. అలాగా? అందరూ ఎందెందో తింటున్నారు. నా తాను తినేందుకు ఏం లేకపోయా. ఏడు కొనుక్కోలో తెలియదు. మరేం చేసావే? అందరు వండినరు. అందరు వండేందుకు జాగుంది, నాకు కూసినందుకు జాగలేదు. చేతులు కడుక్కునే నల్ల తాను కూసున్నా. కురుపోట్లు వచ్చినాయి. బండాగింది. మంది రైలెక్కుతుంటే తొక్కేస్తారేమని భయపడి నిల్చున్నా. ఆ టికెట్ ధర మళ్ళొచ్చి దింపేస్తాడేమో అని దిగులైంది. అలాగా? అందరు వండే బల్లల కింద సోటు కోసం వెతికిన. ఇందెన్నో సామాన్లు. ఒక్క తాన కూసంత సోటు దొరికింది. సామాన్లు వెనుక తలవాల్సిన తెల్లారిపోయింది. అలాగా? రాత్రంతా భయం భయంగా ఉంది కదమ్మా. ఒక్కదానివే ఎట్లొచ్చినవే అని అడిగితే ఏడుపొచ్చింది. ఏడ్చిన. హలో అమ్మా. నాన్నగారు, అంతా బాగున్నారా? అంతా కులసేనం. సీతను ఒక్కదాన్నే పంపారేంటి నాన్న? దాన్ని ఎవరు పంపారమ్మా? అదే వచ్చింది కాస్ట్ సర్టిఫికేట్ కోసం అంట. వాళ్ళ అమ్మ అయితే ఒకటే ఏడుపు. సీత క్షేమంగానే చేరింది. వాళ్ళ అమ్మని ఏడవద్దని చెప్పండి. రాత్రి 10:30 వరకు జనాలందరినీ ఒకటే టెన్షన్ పెట్టిందమ్మా. అందరం చాలా కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మ అయితే ఒకటే ఏడుపు అనుకో. వీళ్ళని ఓదార్చడం చాలా కష్టమైపోయింది. జాగ్రత్త అమ్మా. నాన్నగారు మరి ఉండనా? ఓకే. తారాబాయ్, సీత క్షేమంగా చేరిందట. మరి ఇంకేం కంగారు పడుతుంది.
అమ్మా నేను ఇట్లా పోయేస్తా. ఎక్కడికి? మండల ఆఫీస్ కి. ఎందుకు? నేను లంబాడినన్ని కాగితం తెచ్చుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమేగా? అవును, క్యాస్ట్ సర్టిఫికేటే. అవన్నీ నీకేం తెలిసే? అయ్యగారు వచ్చాక మాట్లాడి నేనే తెప్పిస్తానులే. అయ్యగారు 2 దినాల వరకు రారన్నారు కదమ్మా. మరి నేనే పోయి అడిగొస్తా. శైలజమ్మ బాబు వచ్చే వరకంతా వచ్చేస్తా. సరే వెళ్ళు. ఎంఆర్ఓ సార్ ఏడుంటాడు? అదే వెళ్ళు. గాడికి ఎంఆర్ఓ సార్, గాయంతో నీకేం పని? నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. వేలేడంత లేవు, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికి? చదువుకోనికి. చేతి రూపుకుంటా వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇచ్చేస్తారా ఏంది? మరి ఎట్లా రావాలి? గుడ్ మార్నింగ్ సార్. ఎవరమ్మా నువ్వు? రంగారావు నీ కూతురా? లేదు సారు, ఇప్పటి వరకు బయట ఆపినా నా వెనకనే వచ్చేసింది. ఎందుకు వచ్చావు? క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి సార్. నీదే క్యాస్టు? లంబాడి సారు. నువ్వు లంబాడీవని నువ్వు పుట్టి పెరిగిన ఊళ్ళో గ్రామ కార్యదర్శి దగ్గర రాయించి పట్టురా. అయినా ఇవన్నీ నీకేం అర్థం అవుతాయి? వెళ్ళి ఆ గ్రామ కార్యదర్శిని అడుగు, ఆయన చెప్తాడు. కూడా మీ అమ్మనో నాన్నో తెచ్చుకోవచ్చు కదా, వెళ్ళు. సారు వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళమ్మా వెళ్ళు. ఏమయ్యా, నాకు కాఫీ పట్టరమ్మని ఎప్పుడనగా చెప్పాను నీకు? వెళ్ళి పట్టరా. ఏమండి, సీత క్యాస్ట్ సర్టిఫికేట్ సంగతి చూడండి. పాపం అది అసలే చిన్నపిల్ల. దానివల్ల ఏమవుతుందండి? నాన్నగారు కూడా ఫోన్ చేసి చెప్పారు మీతో చెప్పమని. సరేలే, ఈ రోజే మన ప్యూన్ని పంపిస్తాను. వీళ్ళదే ఊరో అతనికి తెలుసు. యాదగిరి, యాదగిరి సార్ చెప్పండి సార్. మన రామ్ నాయక్ వాళ్ళ ఊరు తెలుసుగా? తెలుసు సార్. వెళ్ళు, నేను చెప్పానని చెప్పి ఆ విలేజ్ సెక్రటరీకి ఈ పిల్ల పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పి లంబాడీయేనని ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇమ్మను. మంచిది సార్. ఎందుకు డాడీ? స్కూల్లో చేరడానికి. భలే, సీత చదువుకుంటుందా? వీళ్ళు లంబాడీలే కదా, ఇస్తాడు. అది తీసుకొని ఎంఆర్ఓ సార్ వద్దకు వెళ్ళు, నేను ఫోన్ చేసి చెప్తాలే. సరే సార్. సాయంకాలం లోపు ఆ సర్టిఫికేట్ తెచ్చి అమ్మగారికి ఇచ్చేసాయి. లేకపోతే టిఫిన్ చేసేటప్పుడు ఆ సర్టిఫికేట్ గొడవే, భోజనం చేసేటప్పుడు కూడా ఆ సర్టిఫికేట్ గొడవే. నేనైతే రోజుకు 2 సార్లు అడుగుతున్నాను. అది నేను లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా చెవిలో దాని క్యాస్ట్ సర్టిఫికేట్ జపమే. నేను ఊరికే జోక్ చేశానులే బాయ్. ఈ కాలంలో ఆ వయసు పిల్లకి చదువు మీద అంత ఆసక్తి కలగడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే కదా. యాదగిరితో నేను పోతాదోరా? సరే, ఇద్దరు కలిసి వెళ్ళండి. అట్లే సార్. నమస్తే అన్న. నమస్తే, ఏం కావాలి? ఎంఆర్ఓ సార్ ఉన్నారు పో. నువ్వేడిపోతావు? వచ్చిందా పిల్ల కోసం? రాని అన్నా. సరే పో. నమస్తే సార్. నమస్తే. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం సార్. అలాగా, ఇటు
గోవ కళ్ళు మందిర పాదపు మోవ వెలిగిందమ్మా ఫలదీపం నిలిచింది ఆనంద రూపం మైనా ఓ తీయని దాన ఉంది నీకు రంగుల కలచిరునామా నువ్వు మందిర నిందికి గోవ కళ్ళు మందిర పాదపు మోవ తానుగా వలచిన రోజు ఇంత తీయని అనుభూతి చిన్ని మోముపై చిందే వెన్నెల చిగురు మోవిపై నవరాగం తీయ తీయని తేనె వాకలు నమ్మంటున్నారమ్మ చిలుకలు నవ్వుల జావిలి నీడే నేలకు పూచాడమ్మా ఏమి సోయగమమ్మా ఎంతో సంబరమమ్మా పాల బుగ్గలలోన మురిపాల ముగ్గుల వీణా ఇచ్చారా? ఇచ్చిండ్రమ్మా. ఇదిగో అమ్మా ఇచ్చిండ్రు. అమ్మయ్యా, నేను ఇప్పుడు హాయిగా నిద్రపోతానే. అమ్మగారు ఇంకా ఏంటి? నన్ను ఈ రోజే రైలు ఎక్కియండి అమ్మగారు. అసలు ఇది ఇప్పుడు బయలుదేరితే గౌతమి దొరుకుతుందా? దొరుకుతుందమ్మా. మొన్న వచ్చేటప్పుడు ఎంతో కష్టపడి వచ్చావు. తినడానికి ఏవైనా ప్యాక్ చేసి ఇస్తాను, ట్రైన్లో తిను. వెళ్ళి బట్టలు మార్చుకో. అట్లనే అమ్మా. అమ్మా నేను బయట ఉంటామా. అలాగే. పోయేస్తానమ్మా. ఎందుకే కంగారు? ఇవిగో డబ్బులు, ఇవిగో ట్రైన్లో తినడానికి. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్తావుగా? అమ్మా అయ్యా, సీట్ వచ్చింది. ఎక్కడ బాబాయ్ సీట్ వచ్చింది? చెప్పుకుంటూ పోయినదంటే ఏంటి బిడ్డ, అసలు ఎందుకు ఇంతే వెళ్ళిందిలే, క్షేమంగా వచ్చింది. సంతోషించవయ్యా. ఎందుకోసం పోయినవే సీత? ఏంటి అది? ఈ కాగితం క్యాస్ట్ సర్టిఫికెట్. ఏంటిది? క్యాస్ట్ సర్టిఫికెట్. ఈ కాగితం కోసమేనా? కాగితం కాదు, నేను లంబాడినని ఎంఆర్ఓ సార్ ఇచ్చిన సర్టిఫికెట్. అట్లనా? అమ్మా నేను బడికి పోయేస్తా. నాయక్, సీత వచ్చిందంటగా, అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. ఏది? చీకట తుర్రుమన్నదోరా. రాగానే బడికి వస్తున్నాను అట్లనే పోయింది. ఇంతకీ అది సర్టిఫికేట్ తెచ్చుకుందా? ఏదో కాగితం చూపించిందయ్యా. మొత్తానికి సాధించింది. సరే నేను వస్తాను.
కమెన్. గుడ్ మార్నింగ్ సారు. గుడ్ మార్నింగ్. కాగితం తెచ్చిన. కాగితమా? This is to certify that K. Sitabai, daughter of K. Raghu Nayak, belongs to scheduled tribe, subcaste Lambada. మొత్తానికి సాధించావు. ఇప్పటి నుంచి నేను క్లాస్లో కూర్చొచ్చిన సారు. అదంత తేలిక కాదమ్మా. కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలు స్కూలు తెరిచిన మొదట్లోనే జాయిన్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ మీద వస్తే, టీసీతో వస్తే అలాంటి పిల్లల్ని సంవత్సరం మధ్యలో కూడా జాయిన్ చేసుకోవచ్చు. అలా చేర్చుకోవడానికి డిఈఓ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. కానీ నీ విషయం అలా కాదు కదా, నువ్వు షెడ్యూల్ ట్రైబ్. అంతేకాదు, నిన్ను స్కూల్లో జాయిన్ చేసుకునే ముందు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు షెడ్యూల్ ట్రైబ్ కదా, అందువల్ల ప్రభుత్వం తరఫు నుంచి నీకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అంటే బట్టలు, పుస్తకాలు, షూస్, భోజనం, వసతి అన్ని. అయితే నన్ను ఇప్పుడు చేర్చుకోరా సారు? బాధపడకు. ఈ సర్టిఫికేట్ జిల్లా కలెక్టర్ గారికి, సంక్షేమాధికారి గారికి చూపించి నిన్ను. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం జానకిరామయ్య గారు, రండి కూర్చోండి. సీత, నువ్వే కంగారు పడుకో. ఏమిటి సార్ ఇలా వచ్చారు? అదేంటంటే సార్, మీ మాటలు విన్నాను మాస్టర్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే స్కూల్లో చేరచ్చనడంతో సీత చిన్నపిల్లైనా ఎన్నో కష్టాలు పడి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంది. అలాంటిది మీరు మళ్ళీ ఏదో తతంగం ఉందని చెప్తే చదువుకుందామని ఆ పసిపిల్ల ఉత్సాహం కాస్త నీరు కారిపోతుంది మాస్టర్. అయినా చదువుకోవడానికి ఇన్ని గొడవలు ఎందుకు చెప్పండి? ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడే చదువుకోవచ్చు సార్. 5 ఏళ్ల పైన 14 ఏళ్ళలో పిల్లలు స్కూల్లో చదువుకోవాలని మన ప్రభుత్వ లక్ష్యం. మధ్యలో మానేయకుండా చూడమన్నది కూడా మన ప్రభుత్వ లక్ష్యమే. అందుకే ఈ మిడ్ డే మీల్ లాంటి సదుపాయాలు. అలాంటిది ఓ పసిపిల్ల పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే స్కూల్లో అడ్మిషన్ ఇవ్వడానికి సంవత్సరం మొదట్లోనే చేరాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి. ఇన్ని నిబంధనలు అయితే ఎలా చెప్పండి? పెద్దలు, మీకు తెలియదే ఉంది చెప్పండి. నేను రూల్స్ అమలు చేసేవాడిని తప్ప రూల్స్ చేసేవాడిని కాదు కదా. ఉన్న విషయం చెప్పాను. అరే, మిమ్మల్ని నేనేం తప్పట్టం లేదు మాస్టారు. ఈ రూలే సమంజసంగా లేదంటున్నాను. నేను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడతాను. హలో, కలెక్టర్ గారు నమస్కారం. నేను జానకిరామయ్య మాట్లాడుతున్నాను. నమస్కారం జానకిరామయ్య గారు, బాగున్నారా? చెప్పండి. ఒక ట్రైబల్ గర్ల్ కష్టపడి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే, అది కూడా మీరు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు పర్మిషన్ ఇస్తేనే మా ఊరు స్కూల్లో చేర్చుకోగలం అంటున్నారు మాస్టర్. అయినా 5 ఏళ్ల పైన 14 ఏళ్ళు పిల్లలందరూ ఏదో స్కూల్లో విద్యార్థులుగా ఉండాలన్న మన ప్రభుత్వ లక్ష్యానికి ఈ రూలు విరుద్ధం కదా సార్. అయినా చదువుకుందామనే కోరికల పిల్లలకి ఇలాంటి నిబంధనలన్నీ పెడితే వాళ్ళ ఉత్సాహం దెబ్బతింటుంది కదా సార్. మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం ఉంటుంది. ఎప్పుడు మీ సొంత విషయం కోసం కానీ అనవసరంగా కానీ ఫోన్ చేయని పెద్ద మనిషి మీరు. చదువుకున్నవారు, ప్రజాప్రతినిధులు. మీరు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉంటుంది, సెన్స్ ఉంటుంది. ఫోన్ హెడ్ మాస్టర్కి ఇవ్వండి. ఓకే సార్. కలెక్టర్ గారు మీతో మాట్లాడతారట. నమస్కారం సార్. నమస్కారం సార్. క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్ట్ గానే ఉందా? కరెక్ట్ గానే ఉంది సార్. ఆ అమ్మాయి టెస్ట్ పెట్టి ఏ క్లాస్ లో చేర్చడానికి అర్హత ఉందో ఆ క్లాస్ లో చేర్చుకోండి. నా టెలిఫోనిక్ కాన్వర్జేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తూ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ జడ్జ్ చేసి అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం నాకు లెటర్ రాయండి. అలాగే సార్. అదే కాపీ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా పంపించండి. మీకు రావాల్సిన అన్ని గ్రాంట్స్ ఆ అమ్మాయికి సంబంధించి మీకు వస్తాయి. ఫోన్ జానకిరామయ్య గారికి ఇవ్వండి. అలాగే సార్. ప్రాబ్లం సాల్వ్డ్ కదా జానకిరామయ్య గారు? థ్యాంక్ యూ కలెక్టర్ గారు. అయినా మీరు తలుచుకుంటే జరగందేమని చెప్పండి. ఉంటానండి. ఉంటానండి. మంచిది. పదవిని అధికారం చెలాయించడం కోసం కాకుండా బాధ్యతగా భావించే ఇలాంటి కలెక్టర్లు, అధికారులు ఓ 10 మంది ఉంటే దేశ భవిష్యత్తు మారిపోతుంది మాస్టారు. దేశ భవిష్యత్తు మార్చడానికి అలాంటి అధికారులే కాదు, మీలాంటి పరోపకార ప్రవృత్తి గల రాజకీయ నాయకులు కూడా కావాలి. అమ్మాయి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రేపే వచ్చి స్కూల్లో జాయిన్ అవు.
చేస్తున్నావు బిడ్డ? అమ్మా నేను ఇవాళ బడిలో చేరినా. గట్లనా, చాలా సంతోషం. మంచిగా పాట పాడు బిడ్డ. నాకంటే నువ్వే మంచిగా పాడతావు. పాడమ్మా. బేటీ అబ్బస్ బోల్ యాడి, అబ్బస్ బోల్. బోలుచులా. జాంబురారి బాగ్మతో జమ్మరిరో నాచకతో నాచలోచు. భారతదేశం భారతదేశం నా మాతృభూమి నా మాతృభూమి భారతీయులందరూ భారతీయులందరూ నా సహోదరులు నా సహోదరులు. జై హింద్. ఏమిటి సీత, ఎందుకు రమ్మన్నావు? అక్క, నాకు పరీక్ష పెట్టి 5వ తరగతిలో చేర్చుకున్నారు. ఓహో, కంగ్రాట్స్, మొత్తానికి సాధించావు. అక్క, తెలుగు ఎట్లా చదవాలనో శైలజ నేర్పించింది, కానీ ఇంగ్లీషే అర్థమైతలేదు. జర చెప్పవా? దా చెప్తాను. ఐ నేను, ఐ నేను, YOU యు నీవు, YOU యు నీవు, WE వి మనము, WEV మనము, THEY దే వారు, THEY దే వారు, THERE దేర్ అక్కడ, THERE దేర్ అక్కడ, HERE హియర్ ఇక్కడ, HERE హియర్ ఇక్కడ. అక్క, ఇంగ్లీష్ ఎట్లా తెలియాలో చెప్పినావు కదా, అట్లనే దాన్ని ఏమంటారు? మత్సు, జర చెప్పవా? భలే చెప్పావులే. మ్యాథ్సా? ఇవాళటికి కూడికలు చెప్తానే. సరే. 10 + 5 15, 10 + 5 15, 25 + 10 35, 25 + 10 35, 30 + 7 37, 30 + 7 37, 40 + 5 45, 40 + 5 45. ఇవాళటికి ఇవి చాలు, రేపు తీసివేతలు చెప్తానే. సీత, చదువుపై నీ శ్రద్ధ చూస్తుంటే నాకే జెలసీగా ఉంది. కీప్ ఇట్ అప్. కిప్టప్ అంటే? కిప్టప్ కాదు, కీప్ ఇట్ అప్ అంటే ఎల్లప్పుడూ నీలో ఈ ఉత్సాహం అలాగే ఉండాలని. గట్లనా?
మరి వెళ్దామా? పోదాం. పోయేస్తానమ్మా. జాగ్రత్త బిడ్డ. వెళ్ళొస్తామమ్మా. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతం. ఏంటే గోలా? రోజంతా కష్టం చేసి అలసిపోయినాం. రాత్రి జర వండలేవా? ఈ పాఠం అప్పచెప్పాలనే అమ్మా. అప్పచెప్పినవుతి. సర్లే మీరు పండుండ్రి. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. మందిరా నింగికి గోవ హల్లు మందిరా పాదపు మువ్వ. తల్లి సందడి చేస్తూ తనకు తానుగా వచ్చింది. వీడు నేలపై అక్షర వర్షం చల్ల చల్లగా కురిసింది. చిల్లర రాళ్లే మల్లె పూలై నీకు స్వాగతం చెప్పేనా, నేస్తమై నీకు బాట వేసేనా. విజయం ఇకపై నీదే, లోకం ఆర్తికి నీవే. స్ఫూర్తిగా నిలిచావమ్మా, మా సిరి మల్లిగా నిలిచావమ్మా. నువ్వు మందిరా నింగికి గోవ హల్లు మందిరా పాదపు మువ్వ. వెలిగిందమ్మా ఊహల దీపం, నిలిచింది ఆనంద రూపమైనా. ఓ తీయని దాన ఉంది నీకు రంగుల కల చిరునామా. నువ్వు మందిరా నింగికి గోవ హల్లు మందిరా పాదపు మువ్వ. మై డియర్ స్టూడెంట్స్, గతంలో పూల విషయంలో నేను మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అవును సార్, బాగా చదువుకొని పెద్దవాళ్ళైతే తల్లో పెట్టుకునేందుకు 3 పూలేంటి, పెద్ద పెద్ద దండలే మేల్లోకి వస్తాయన్నారు. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. మన సీత బాగా చదువుకుని
7th క్లాస్ లో స్టేట్ ఫస్ట్ సాధించి మన స్కూల్కే గుర్తింపు తెచ్చింది. సీత సీత ఇలారా. నేనన్న మాట నిజం చేసింది. అందుకే సీతను మనసారా అభినందిస్తున్నాను. ఏంటమ్మా ఇదంతా? నాకు 7th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వచ్చిందరా. నన్ను స్కూల్లో చేర్పించి సాయం చేసింది మీరే కదా. ఎట్లా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలవక సాధించింది. డ్రైవర్ జీబు ఫోన్ దండ తీసురా. ఫంక్షన్ కి మరో దండ కొనుక్కుందాం. శభాష్. వెరీ గుడ్ సీత. నేను చెప్పలా? బాగా చదువుకుని పెద్దవాళ్ళైతే జడలోకి 3 మల్లెలేంటి పెద్ద పెద్ద దండలే మెళ్ళలోకి వస్తాయి. రామ్మా కూర్చో. మల్లె తోటలో మసలటం మొదలెట్టి సీత పడిన కష్టాలు పడి క్లాస్ సర్టిఫికెట్ తెచ్చుకున్నావు. 7th క్లాస్ స్టేట్ లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించావు. నువ్వు సీతవు కదమ్మా, సిరిమల్లి. చూడు 10th క్లాస్ లో కూడా స్టేట్ ఫస్ట్ రావాలమ్మా సిరిమల్లి. సరేనా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.